అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంత రుణస్థలము, ఇంతవరకు మనం సజీవులకు ఉంచుతూ వచ్చారు. దేవుడు నమ్మదగిన వాడు, మార్పు చెందని దేవుడు. మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ గ్రంథాన్ని మనము క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. మనం వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మా గొప్ప దేవ, అల్ఫా మేఘ అయిన తండ్రి, ఆది అంతమైన దేవ, నిన్న నేడు రేపు నిరంతరం ఒక్కరీతిగానే ఉన్న మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీకే కృతజ్ఞత ఆస్తుతులు అర్పిస్తున్నాం. నమ్మదగిన దేవుడు అని, మార్పు చెందని దేవుడు అని, అద్భుతపరుడు అని, ఆశ్చర్యపరుడు అని, నిత్యయోగ తండ్రి అని, సమాధానకర్తవని నేను స్తుతిస్తున్నాం. దేవా, మేమేమై ఉన్నామో కేవలం మీ దయా, మీ కృప, మీ కనికరం బట్టి. దేవా, ఏ మంచి లేదు మమ్మలను, యోగ్యత అర్హత లేని మమ్ములను, పాపులమైన మమ్ములను, అనాథలమైన మమ్ములను, మరణంలో పాత్రులమైన మమ్ములను, దుమ్ము ధూళి వంటి వారమైన మమ్ములను ప్రేమించి కరుణించి ప్రభా, పెంట కుప్ప మీద ఉన్నటువంటి మమ్ములను దృష్టించావు. దేవా, మా కొరకై మేము ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు లోకంలోనికి పంపించి దేవా, మా పాపములను అపరాధములను క్షమించి మమ్మల్ని నీతిమంతులుగాను పవిత్రులుగాను చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు. నిశ్చయముగా మరణమునకు పాత్రులమైన మమ్ములను నిత్య జీవమునకు వారసులుగా చేసిన గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఉదయకాల సమయం ముందు మీ పాద సన్నిధికి వస్తున్నాం. లార్డ్, వి వాంట్ టు హియర్ యువర్ వాయిస్. ప్రభా, మీ స్వరం వినాలని ఆశపడుతున్నాం. దేవా, మా జీవితంలో నువ్వు రూపాంతరం చెందిస్తూ వస్తున్నందుకు వందనాలు. మాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది ప్రభా. మీ వాక్యము జీవాహారం, జీవజలము ప్రభా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాను. దేవా, ఆహారం మాకు దయచేది. మా మీద ఆహారం, మీ ఆహారం మీ దినము మాకు దయచేసి మమ్మల్ని బలపరచండి. దేవా, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా. మమ్మలను ప్రతి నిత్యము దేవా మీ యొక్క రక్తంలో కడుగు స్నానం చేస్తూ నీతివంతులుగా, పరిశుద్ధులుగా, అంతం వరకు నమ్మకమైన బల మంచి దోసురాలుగా ఉండడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తాను. ఈ దినమున మీ సహాయం కొరకు వేడుకొంచండి. నేను ఆ పాత్రుడిని ప్రభా, నన్ను కూడా మీరు అభిషేకించండి. మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను బలపరచండి. మీ కృప కావాలి, మీ దయ కావాలి, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు. మీ లేఖన భాగంలో మా కొరకే మీరు పొందుపరిచిన ఈ యొక్క ఆత్మీయ సత్యములను మేము గ్రహించుకోవడానికి సహాయం చేయండి. వాటిని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని దేవా, మరొకసారి మీ రక్త ప్రోక్షణకు నన్ను తీసుకొస్తూ నన్ను కడగమని, మీ మాటలను నా నోట, నా హృదయంలో ఉంచమని, నాతో మా ప్రియులందరితో మాట్లాడి ఇది నువ్వు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సో స్లైడ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. సో ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన గ్రంథాన్ని మనం ఈ విధంగా విభజించుకున్నాం. సో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది some of the members, some of the brothers and sisters, I would like to again briefly share. సో ఒక క్రమ పద్ధతిలో మనం గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధనను 5 భాగాలుగా విభజించుకున్నాం. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము మొదటి భాగము 5 గ్రంథాలు ఉన్నాయి, 5 పుస్తకాలు ఉన్నాయి. సో ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. తర్వాత చరిత్ర మనకు కనబడుతుంది. 12 గ్రంథాలు ఉన్నాయి. యోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నాయి. తర్వాత జ్ఞానమును గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం మొదలుకొని పరమగీతం వరకు. మరియు మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు 5 గ్రంథాలు ఉన్నాయి.
యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు, చిన్న ప్రవక్తలు హోషేయ గ్రంథం నుంచి మలాకి వరకు. సో ఈ విధంగా 12 గ్రంథాలు మైనర్ ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ఈ గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య వచనం 17వ అధ్యాయం 6వ వచనం. 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చింది. రాజు లేనప్పుడు యాజకుడి యొక్క పాత్ర కూడా పెద్దగా ఉండదు. రాజు లేడు, యాజకుడు సరైన విధానంలో లేడు. రాజును యాజకుడును దేవుడు నియమించి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు మార్గదర్శకాలు చేసి, వీరిద్దరు లేనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కాపరు లేని గొర్రెల వలె అయిపోయారు. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చారు. మనము ఇప్పటి వరకు నేర్చుకున్న లేఖన భాగాల్లో మనకు క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. తరువాత నెక్స్ట్ నేర్చుకునేటువంటి అంశాల్లో కూడా మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొట్టమొదటిది యెహోషువ మరణం తర్వాత కానానులో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితులు, 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు. రెండవ భాగం వచ్చేసరికి న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు వారు అణిచివేతకు గురవడం, మరలా దేవుడు వారిని విడిపించడం, ఆ విషయాలు మనకు కనబడతాయి. 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. ప్రస్తుతానికి మనము ఈ భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ భాగంలో 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు, స్టార్టింగ్ ఫ్రమ్ ఒత్నియేల్ ఎండింగ్ విత్ శాంసన్. ఇప్పుడు సంసోన్ గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు అంటే, ఇజ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతుల నుండి రక్షించడానికి, దోచుకొని వారి చేతుల నుండి ఇజ్రాయేలును రక్షించడానికి. ఇది మొదటి భాగము, దీన్ని మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఈరోజు మనము చివరి న్యాయాధిపతి అయినటువంటి సంసోను గురించి ఆయన రెండవ భాగం మనం నేర్చుకుంటాం. సో మొదటి భాగము మనం ఆల్రెడీ చూసుకున్నాం, స్నేహ కూడా చక్కగా వివరించింది. సో రెండవ భాగంలో మనం వచ్చినట్లయితే, సంసోను ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాడు, ఫిలిస్తీన్లను ఓడిస్తాడు. సో ఈ యొక్క సంసోను జీవితాన్ని మొత్తాన్ని మనం అర్థం చేసుకున్నారంటే, మొట్టమొదటి భాగంలో ఆయన పుట్టుకతోనే నాజీరు చేయబడిన వాడు, మొదటి అంశము. రెండవ అంశము, ఫిలిస్తీ స్త్రీను వివాహం చేసుకున్నాడు. మూడవ అంశం వచ్చినట్లయితే, సంసోను ఫిలిస్తీన్లను ఓడించినటువంటి వాడు వింటున్నాడు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని ఓడించినటువంటి వాడు వింటున్నాడు. ఈ యుద్ధం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, అసలు యుద్ధం ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే, సంసోను దేవుడు సంసోన్ని ప్రేరేపించాడు ఎందుకు, ఇజ్రాయేలును విడిపించడానికి. అయితే సంసోను దేవుని యొక్క మార్గం గుండా, దేవుని చిత్తానుసారముగా వెళ్లకుండా ఆయన సొంత ఆలోచన ప్రకారము నేను ఇజ్రాయేలు ప్రజలను విడిపిస్తాను అని ఆయన ఆలోచించాడు. సో ఎప్పుడైతే విప్పుడు కథ విప్పటంలో విఫలమయ్యాడో, అప్పుడు సంసోన్కు షేమ్గా ఫీల్ అయ్యి ఆయన ఇస్తానన్న ఆ బహుమానాలను తీసుకొచ్చి వారికి ఇచ్చి కోపగించుకొని అక్కడి నుంచి తన తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళెను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, ఇక్కడ సంసోను కోపగ్రస్తుడైనట్లుగా మనం చూస్తాం. చూడండి, 14వ అధ్యాయము 20వ వచనం చదవండి. 14వ అధ్యాయము 20వ వచనం. జడ్జెస్ చాప్టర్ 14 వర్స్ 20. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చిలికానికి ఇవ్వబడేది. సో హియర్ అగైన్ సామ్సన్ వాస్ మేకింగ్ ఎ మిస్టేక్. సో అతడు ఫిలిస్తీన్ స్త్రీని వివాహం చేసుకోకూడదు, అయితే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత తొందరపడి విప్పుడు కథలకు వెళ్ళాడు. సరే, అది బాగానే ఉంది. విప్పుడు కథ విప్పలేకపోయినప్పుడు తన భార్య తను తొందర పెట్టినప్పుడు ఆ తొందరపడి చెప్పేసి అది చెప్పకుండా ఉండవలసింది. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఫిలిస్తీన్లు చాలా దుర్మార్గులు, దుష్టులు. వారు ఒకటే మాట అన్నారు, ఇదిగో సంసోను భార్య
నీవు కనుక ఇప్పుడు అతను చెప్పకపోతే నిన్ను నీ ఇంటి వారిని కాల్చి చంపేస్తామని. సో అందుకని ఆవిడ చాలా ఒత్తిడి తీసుకొచ్చింది, చెప్పేశారు. సో తర్వాత మనం చూసినట్లయితే ఆ సంసోనుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? భార్యనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. A spiritual man should always walk according to the word of God. ఆత్మీయ వ్యక్తి, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, he should walk by the word, not by his own thoughts. Remember always this thumb rule. ఆయన వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నడుచుకున్నాడు, కానీ కోపం వచ్చినప్పుడు తన ఇష్టానుసారంగా తను నడుచుకోవడానికి వీల్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, కోపగించుడు గాని పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే లోపం ఏమవ్వాలంట? పోవాలి. ఆ కోపాన్ని తీసేసుకోవాలి, సెటరేట్ చేసుకోవాలి. లేని అట్లా గొప్ప ప్రమాదము కలుగును. మనం పాపం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. పాపులమైపోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోపగించుడు గాని పాపము చేయకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 26. త్వరగా చదవాలని మనం చేస్తూ ఉన్నాం. మనకు సమయం కొంచెమే ఉన్నది. కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యాస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కోపాన్ని తగ్గించుకోనకపోతే, అణుచుకోనకపోతే, సూర్యుడు అస్తమయమయ్యే లోపు దాన్ని సెటరేట్ చేసుకోకపోతే ఎవరికి చోటిస్తామంట? అపవాదికి, సాతానుకు అవకాశం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రిమెంబర్ ఆల్వేస్, యాంగర్, దేవుని యొక్క కోపము, మనుషుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వాక్యం సెలవిస్తాం. నో డౌట్ వీఆర్ ఇన్ ఫ్లెష్, మనం శరీరం ఉన్నాం, మనము మనుషులము, మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, మన ఫీలింగ్స్ ఉంటాయి. బట్ యాక్ట్ all our emotions and feelings should be controlled by the word of God, controlled by the Holy Spirit. దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత మన కోపాన్ని, మన యొక్క ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ను అణుచుకునేటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లేకపోతే అపవాదికి చోటు వస్తుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ శాంసన్స్ లైఫ్. సో ఈయన ఏం చేశాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎందుకు రాలేదు. వాళ్ళ మామగారు కూడా చూశాడు, రాలేదు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, సంసోనుకు మా కుమార్తె మీద విసుకొచ్చేసింది, మా కుమార్తెను పరిత్యజించి ఉంటాడు, విడిచిపెట్టాలని అనుకున్నాడేమో. అందుకని ఆయన ఏం చేశాడంటే, సంసోను యొక్క స్నేహితుడికి ఆవిడనిచ్చి వివాహం చేశాడు, తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. సంసోను యొక్క చెలికానికి ఇచ్చి వివాహం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, small mistakes only. Listen carefully. Understand the word of God carefully. ఇక్కడేం పెద్ద విషయాలు లేవు, చిన్న కోపమే అపవాదికి అవకాశం వచ్చింది. వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు, ఇంటిమేషన్ లేదు, సమాచారం లేదు. తద్వారా తన మామకు బాధ కలిగి, నా కుమార్తె ఇలాగనే ఉండిపోవాలా అని వివాహం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కోపపడుడు కానీ పాపం చేయకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు, సూర్యుడు అస్తమయమయ్యే లోపు మీకు కోపం పోవాలి. చాలా మంది రోజుల తరబడి కోపం ఉంచుకుంటారు, నెలల తరబడి కోపం ఉంచుకుంటారు, సంవత్సరాల తరబడి కోపం ఉంచుకుంటారు. ఇంట్లోనే ఉంటారు, ఒకరితోనే ఒకరు ఉంటారు, భార్యాభర్తలుగా ఉంటారు, కానీ మాట్లాడుకోరు. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు. ఆఫీసులో ఉంటారు, పక్క సీట్లోని కూర్చుంటారు, కానీ మాట్లాడుకోరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఐ వుడ్ లైక్ టు షేర్, వేరెవర్ దెర్ ఈస్ పాసిబిలిటీ, సాధ్యమంత మట్టుకు, నాకు జ్ఞాపకం ఉన్నంత మట్టుకు నేను అందరితో సమాధానం పడడానికి ప్రయత్నించాను. కొన్నిసార్లు నా జీవితంలో కూడా జరిగినాయి. కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు
1-2 రోజులు మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే వెంటనే వాటిని సరి చేసుకొని మరలా తిరిగి సమాధాన పడటం అనేటువంటిది ప్రభువు నాకు నేర్పించారు. సో ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్. డెఫినెట్లీ I admit that I also made mistakes, but I also showed my anger. But by the grace of God, I could able to reconcile, restitute. I could able to accept and confess and settle the things and kept this short account with the Lord. దేవునితోటి మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. మనుషులతోటి కూడా మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ మనకు లోకంలో చెప్పరు. నీ శత్రువును ద్వేషించు, నీ మిత్రులను ప్రేమించు అనేటువంటి మాటనే మనం పట్టుకుంటాం. అది లోక స్టాండర్డ్. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఈ వాక్యాన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం, మరొకసారి చదువుకుంటాం. ఒకటి అట్లా ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడి. సో మనం ఒకరినొకరు క్షమించినప్పుడు మన కోపాలు పోతాయి, మన ద్వేషాలు పోతాయి, అన్ని కూడా పోతాయి. ప్రియమైనటువంటి దేవుని వల్ల దిస్ ఇస్ వాట్ గాడ్ టాట్ us. అదే మన క్రీస్తు నేర్పించారు. క్రీస్తు ప్రేమను మనలో ఇతరులు ఎలా తెలుసుకుంటారు? క్రీస్తు గుణగణాలను బట్టి ఇతరులు మనలో దేవుని ప్రేమను తెలుసుకుంటారు. లోకస్తులు చేసినట్లు మనం చేస్తే మనలో దేవుని ప్రేమను వారు ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. ఇంపాసిబుల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ శత్రువులను నువ్వు ప్రేమించిన ఎడల మరి ఇతరులకు నువ్వు దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు శత్రువులను కూడా ప్రేమించాడని, యేసుక్రీస్తు పాపులను ప్రేమించాడని, ఘోరమైన పాపులను ప్రేమించాడని మనం వాక్యం చదువుకుంటాం. మరి మనం ప్రేమించకపోతే, మనం క్షమించకపోతే, మనం కోపం పెట్టుకుంటే మరి మనం దేవుని గుణగణాలను కనబరుస్తున్న వారం అవుతామా? మనం రోజులేని యాజక సమూహము, దేవుని బిడ్డలను ఏర్పరచబడిన వారము, మనం దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించాలని 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో సెలవిస్తా ఉన్నాం. మనం వెలుగు సంబంధులము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ఫోర్ పుట్ యువర్ యాంగర్ ఆన్ ది ఆల్టార్. మీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని ఒకవేళ వచ్చినప్పుడు దాన్ని బలిపీఠం మీద పెట్టండి. పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఫర్ మై నేమ్ అండ్ ఫేమ్, ఫర్ మై యాంగర్, ఫర్ మై హేట్రెడ్, ఫర్ మై ఫ్లెష్లీ డీడ్స్, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, lust of eyes and the pride of life. We are a new creation. We are transformed by the blood of Christ Jesus. మనం రూపాంతరం చెందాం, మనం క్రొత్త సృష్టిగా చేయబడ్డాం. No longer the old things, no longer the old man, old nature. My dear brothers and sisters, ఇక్కడ గొప్ప నష్టం సంసోనుకు జరుగుతూ ఉంది. చూడండి, ఆయన వెళ్ళిపోయి కోపంతో వెళ్ళిపోయి ఏం చెప్పకుండా తిరిగి రాలేదు. అయితే గోధుమ పంట కోత కాలంలో తిరిగి వచ్చాడు. ఒక మేకపిల్లని తీసుకొని విందు చేసుకున్నాము భార్యతోటి అని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మామగారు ఆయన అంతఃపురంలోనికి వెళ్ళనీయకుండా గేటు దగ్గర ఆపాడు. గేటు దగ్గర ఆపి, నువ్వు వెళ్ళిపోయావు, మాకు ఏమి సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ నీవు నా యొక్క కుమార్తెను ద్వేషించావని అనుకున్నాను. ఐ కెనాట్ కీప్ మై డాటర్ ఫర్ లాంగ్ అని చెప్పేసి ఏం చెప్పాడు? నీ చెల్లికానికి ఇచ్చాను, నువ్వు ఆమె చెల్లెలు ఉంది, ఆమె కంటే చక్కనిది, ఆమెను వివాహం చేసుకో అని చెప్పాడు. చెప్పినప్పుడు మరలా సంసోను కోపం రగులుకున్నది. రగులుకొని అంటున్నాడు 3వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిన యుందును అని వారితో చెప్పాను. నేను హాని చేసినా కూడా నిరపరాధిని, ఎందుకంటే నా మామగారు ఎలాగో నాకు చేశాడు, అన్యాయం చేశాడు అని అనుకుని ఏం చేశాడు? వెళ్ళి అది కోతకాలం కనుక, పంటలు పండే కాలం కనుక, ఫీల్డ్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్ అన్నీ కూడా కోతకాలం కనుక 300 నక్కలను పోగు చేశారు. 300 నక్కలను పోగు చేసి వాటి తోకలను ఒకదానితో ఒకటి
కట్టి ఆ రెండు తోకలు కలిపి కట్టిన దగ్గర దివిటీలను అగ్నితో కూడిన దివిటీలను వాటికి కట్టి వాటిని ఆ పంట పొలాల్లోకి విడిచిపెట్టాడు. ప్రియమైనటువంటి ఈ ఫోటోలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది సంసోను మరలా ఆవేశపూరితంగా తన సొంత ఆలోచన ప్రకారము చేసినటువంటి పని. దేవుడి దగ్గర కనిపెట్టలేదు, దేవుడిని అడగలేదు. వారి పంట పొలాలు మొత్తం నాశనం చేశారు, మొత్తం కాలిపోయింది, బుద్ధిపాలైపోయింది. ఒక్కసారిగా ఫిలిస్తీన్లందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఇది ఎవరు చేసింది? వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అని విచారించినప్పుడు ఇది సంసోను పని అని అది చూసిన పని వారు కొంతమంది చెప్పినప్పుడు ఫిలిస్తీన్లు చాలా దుర్మార్గులు, దుష్టులు కనుక వెంటనే సంసోను ఎవరు అంటే తిమ్నాతులో ఉన్నటువంటి ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి యొక్క అల్లుడు అతని కుమార్తెను సంసోనుకి వివాహం చేశారు కనుక అతని ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను అతన్ని కాల్చి చంపివేశారు. సమయం లేదు కనుక వాక్యాన్ని నేను చదివించట్లేదు, వివరిస్తా ఉన్నాను. అప్పుడు ఆ విషయం సంసోనుకు తెలుస్తుంది. మీరు నా భార్యను నా మామని చంపుతారా అని మరలా వారి మీద దాడి చేసి కొంతమందిని హతం చేసినట్లుగా పగ తీర్చుకున్నట్లుగా మనం చూస్తాం. సో 6వ వచనం చివరి భాగంలో కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. 7వ వచనం అప్పుడు సంసోను మీరు ఇలాగ చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకుని తరువాతనే చాలించేదని చెప్పి తొడలతో తుంట్లను వెరగొట్టి వారిని బహుగా హతం చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. ఈ విధంగా వారిని హతం చేశాడు. ఈ 2వ ఫోటోగ్రాఫ్. ఇంక 3వ ఫోటోగ్రాఫ్ లో ఏతాము బండ చాటున వెళ్ళి దాక్కున్నాడు. అసలు సంసోను ఇవన్నీ కూడా ఆవేశపూరితంగా చేసింది, దైవ చిత్తానుసారంగా చేసింది కాదు. ఆత్మపూర్ణుడే అయినా కూడా ఆయన నాజీరు చేయబడిన వాడైనా కూడా తన సొంత ఆలోచన ప్రకారం వెళ్తూ ఉన్నా, కోపగ్రస్తుడు అవుతున్నాడు, రౌద్రుడైపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల తద్వారా ఎంత నష్టం సంభవించింది, ఎంత గొప్ప నష్టం సంభవించింది. తన భార్యను కోల్పోయాడు, తన వల్ల తన మామ కూడా చనిపోయాడు, కాల్చివేయబడ్డాడు. అయితే దేవుని తట్టు తిరగకుండా యాజకుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టకుండా ఏం చేస్తా ఉన్నాడు? తన సొంత ఆలోచన ప్రకారం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సో నౌ బై దిస్ టైమ్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ది డైర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాంగర్. కోపం యొక్క దుష్పరిణామాలు ఇప్పుడు మనకు అర్థమై ఉంటాయి. సో తర్వాత అప్పుడు ఆ బండచాటును దాక్కున్నప్పుడు ఫిలిస్తీన్లు ఎలాగైనా ఈ సంసోను మనం బంధించాలి, ఇతన్ని చంపివేయాలి అని నిశ్చయించుకొని ఆ దినముల్లో మనము ముందు అధ్యాయంలో చూసుకున్నట్లుగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నారు, వారి ఆధీనంలో వారి పరిపాలనలో ఉన్నారు. అప్పుడు వారందరూ కూడా ఫిలిస్తీన్లు వచ్చి ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చి మీ సంసోను ఎక్కడ ఉన్నాడు మాకు అప్పగించమని చెప్పారు. అప్పుడు వారు ఆలోచించారు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు ఏంటంటే వారు మొత్తం వివరించారు, మా పంట పొలాలంతా నాశనం చేశాడు, మేము ఉపేక్షించమని అంటారు. అప్పుడు సంసోను ఎక్కడున్నాడంటే ఏతాము బండ సందులో ఉన్నాడు. అప్పుడు 3000 మంది యూదా వంశం వారు ఇజ్రాయేలు అందరూ కలిసి అక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు సంసోను చూసి, సంసోను చేసిన పని ఏంటి? వారు మన మీద ఏలికగా ఉన్నారని నీకు తెలీదా? మన మీద అధికారం చేస్తున్నారని తెలీదా? మమ్మలను హింసించడానికే నువ్వు ఈ పని చేసావా? మమ్మల్ని శిక్షించడానికి ఇలాగ చేసావా? మమ్మల్ని నశింపచేయడానికి ఇలాగ చేసావా అని అంటారు. అప్పుడు సంసోను అంటాడు, వారు చేసిన దానికి నేను ప్రతీకారం తెచ్చుకున్నాను, కానీ నేను చేయలేదు. వారి ముందు నాకు ఎందుకు చేశారు? నా భార్యను ఎందుకు చంపారు అని అంటారు. సో ఆ తర్వాత లేదు, వారు వచ్చారు, వారు పట్టి వారికి మేము అప్పచెప్పాలి, లేని వారు మమ్మలను దాడి చేస్తారు, మాకు నష్టం చేస్తారు అన్నప్పుడు అయితే మీరు నాకు మాట ఇవ్వండి అంటాడు. ఏ మాట ఇవ్వమంటారు అని అడుగుతారు. మీరు నన్ను చంపొద్దు, వారికి అప్పగించండి అని అంటారు. అప్పుడు వారు కొత్త తాళ్లను తీసుకొచ్చి బంధించి వారి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారు. వారికి అప్పగించిన వెంటనే లేహి అనేటువంటి ప్రాంతం దగ్గర తీసుకొస్తారు. అక్కడ ఫిలిస్తీన్లు వాళ్ళు కాచుకొని ఉంటారు, దాగి ఉంటారు. సో వారికి అప్పగించగానే 14 వచ్చిన మనం చదివినట్లయితే
అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. సో దేవుని ఆత్మ వచ్చిన వెంటనే ఆ తాళ్ళని తెగిపోయినాయి. వెంటనే పచ్చి దవడ ఎముకను తీసుకొని 1000 మందిని హతం చేశాడు. హతం చేసి ఆ ప్రాంతానికి రామత్ లేహి అని పేరు పెట్టాడు, అంటే దవడ కొండ అని. అప్పుడు ఆయనకి దాహమైనప్పుడు ప్రార్థించాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ వి ఫైండ్ ఇన్ సామ్సన్. హి ప్రేడ్. వెన్ హి ప్రేడ్, గాడ్ గేవ్ వాటర్ టు హిమ్. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఒక ఆ యొక్క లోయలో అగాధాన్ని చీల్చి అక్కడి నుంచి వాటర్ ఇచ్చాడు. గాడ్ క్లేవ్ ది హాలో అండ్ గేవ్ వాటర్ టు శాంసన్. అప్పటికి శాంసన్ బాగా అలసిపోయాడు. దాహం దొరకకపోతే చనిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రభా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వీరి చేతులు నేను చనిపోకూడదు, నువ్వు నాకు దాహం ఇమ్ము అని అడిగినప్పుడు దేవుడు ఆయన మొర విని దాహాన్ని ఇస్తాడు. ఆ విధముగా సంసోను తెప్పరిల్లి ముందుకు సాగిపోతాడు. సో తర్వాత సంసోను ఎక్కడికి వెళ్ళాలి? తన జనుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్లకుండా సంసోను గాజాలో ఉన్నటువంటి ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయం అది తెలుస్తుంది. వారు రాత్రంతా వారు అక్కడ మాటు ఉండి ఈ ద్వారం గుండానే వెళ్ళాలి, ఇక్కడికి వచ్చినప్పుడు పట్టుకొని చంపేద్దామని అక్కడ ఉంటారు వారు. అయితే సంసోను 12 గంటల తర్వాత మధ్యరాత్రి ఆ వేశ్య గృహం నుండి వచ్చేసి ఏం చేస్తాడంటే ఆ గేట్లు రెండింటిని ఓడబెరికి కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హెబ్రోన్కి ఎదురుగా ఉన్న పర్వతంలోకి తీసుకెళ్లి వాటిని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఆ విషయం వారికి తెలియని కూడా తెలియదు. అంత బలాజ్యం, తన బల ప్రదర్శన ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ గేట్ తీయవలసినటువంటి అవసరమే లేదు, గేట్ని ఓడబెరకవలసిన అవసరమే లేదు. అయితే సంసోను తన బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆ విధంగా సంసోను అట్లా వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వేశ్య గురించి మనం చూస్తాం. ఇక్కడ సంసోను ఎక్కడికి వెళ్ళాడు? గాజాలో ఉన్న వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయిల్కి వెళ్ళవలసిన వాడు గాజాకి వెళ్ళాడు. వేరొక వివాహం చేసుకోవచ్చు పెద్దలతో మాట్లాడి. అయితే వివాహం చేసుకోనకుండా స్త్రీని మోహించి ఆ యొక్క వేశ్య దగ్గరికి వెళ్ళాడు. దిస్ ఇస్ అనదర్ మిస్టేక్ వాట్ సామ్సన్ డిడ్. సో సంసోను తన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మనం దేవుని వాక్యం అంత ముందు కూడా చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? ఇజ్రాయేలీలలో వేశ్యలు ఉండరాదు. ఎవరైనా వేశ్యగా ఉంటే వారిని కొట్టి చంపాలి, అది పాపము. ధర్మశాస్త్రం ప్రకారం వారిని నిర్మూలించాలి, తొలగించాలి అని మనం చూసుకున్నాం. ద్వితీయోపదేశకాండంలో మనం చూసుకున్నాం. సో అయితే ఇక్కడ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ధర్మశాస్త్రాన్ని మరిచారు, దేవుడిని మరిచారు. ఆ యొక్క కనానీయులను సమూలంగా వారు నిర్మూలించకపోవడాన్ని బట్టి, తోలివేయకపోవడాన్ని బట్టి ఆ కనానీయుల ఆచారాలు వేరు పాటిస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్లో కూడా వచ్చినాయి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఆ తర్వాత ఆయన సోరేకు అనేటువంటి ప్రాంతంలో మరొక స్త్రీని మోహించి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ పేరు దెలీలా. సో తెలుగులో చక్కగా మోహించే నాయకుడు, ఇంగ్లీష్లో శాంసన్ లవ్డ్ ఎ ఉమన్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ సోరేక్ అనేది. అంటే ఇక్కడ అసలు సంసోను ఎవరి వైపు వెళ్తున్నాడు? ఎవరిని ఆశపడుతున్నాడు? అన్ని జనుల స్త్రీల వైపు ఆయన వెళ్తూ ఉన్నాడు. అన్ని జనులు మన ఫిలిష్తీయుల గురించి చూసుకున్నట్లయితే బహుభయంకరమైనటువంటి దుష్టులు. వారు దాగోని దేవతకు పూజిస్తారు. అక్కడ వ్యభిచారము, జారత్వము, ఆటపాట్లు, అల్లరితో కూడిన ఆటపాట్లు అన్నీ వారు చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు వారు దెలీలా దగ్గరకు వచ్చారు. దెలీలా దగ్గరకు వచ్చి, ఇదిగో నీకింత సొమ్మిస్తాము, దాదాపుగా సంసోను యొక్క గర్వాన్ని మేము అణిచివేయాలి,
16వ అధ్యాయము 5వ వచనం. సంసోను యొక్క గర్వాన్ని అనుకుదుము, అతను మాకు అప్పగించుము, అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పింది. డబ్బు ఆశ చూపించారు ఆ స్త్రీకి. డబ్బు ఆశ చూపించినప్పుడు ఆ స్త్రీ వెంటనే రంగంలోకి దిగి సంసోన్ని లాలించే రోజు అడుగుతూ ఉన్నది. 3 సార్లు ప్రయత్నించింది. మొట్టమొదటిసారి ఏం ప్రయత్నించింది? మొట్టమొదటిసారి అడిగినప్పుడు సంసోన్ ఏమన్నాడంటే, 7వ వచనం, 7 నిర్వంచ చూపులతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనుషులు ఒకని వల్ల అవుతుందని ఆమెతో చెప్పాడు. ఆవిడ అప్పుడు అలాగనే చేసింది. సంసోను బంధించిన తర్వాత సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారు అని చెప్పింది. అప్పుడు సంసోను ఒక్కసారిగా అట్లా జుట్టు విరజిమ్ముకొని లేచినప్పుడు అవన్నీ తెగిపోయినాయి. నిర్వంచ చెవులన్నీ కూడా తెగిపోయినాయి. అప్పుడు ఆవిడంది, నువ్వు నన్ను మోసం చేశావు, నీ యొక్క బల రహస్యాన్ని నాకు చెప్పట్లేదు, అబద్ధం చెప్పావని అంటది. అప్పుడు సంసోన్ మరల అడిగినప్పుడు ఇంకొక మాట సంసోన్ చెప్తాడు. అదేంటంటే 9వ వచనంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే 10, 11 వచనంలో సంసోన్ అంటాడు, పేలిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్లా నేను బలహీనుడినై సామాన్య మనుషుల్లో ఒకరి వల్లే అవుతానంటాడు. సేమ్ స్టోరీ. అలాగని బంధించి ఫిలిష్తీయుని పిలుస్తుంది. అప్పుడు సంసోను ఒక్కసారి వాటిని అన్నింటినీ తెంపేస్తాడు. మరలా దెలీలా అదే అంటది, నువ్వు నన్ను మోసం చేసావంటది. మరలా అని బల రహస్యం చెప్పని ఒత్తిడి చేసినప్పుడు 3వసారి కూడా సంసోను ఒక మాట చెప్తాడు. అదేంటంటే, నీవు నా తల జడలు 7 అల్లికలు అల్లిని ఎడలా సరి అని ఆమెతో చెప్తాడు. ఆవిడ అలాగనే అల్లి ఫిలిష్తీయుని పిలుస్తుంది. సంసోను ఇదిగో ఫిలిష్తీయులు వచ్చారు అని అంటది. అప్పుడు మరలా సంసోను జుట్టు ఎర్రజింపుకొని ఫిలిష్తీయుని పడతాడు. సో 3 సార్లు సంసోను ఆవిడకి ఏదో ఒక మాట చెప్పి దాటి వేస్తాడు. అయితే ఆ తరువాత ఆవిడ దెలీలా సంసోను బహుగా దినదినము శోధించి వేధించి ఆయన యొక్క మనస్సు అంతా కూడా వెక్స్ అయిపోయేటట్టు చేస్తుంది. చూడండి 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరాను. అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావు కోరెను. దిస్ ఈజ్ వాట్ సాటన్ డస్. స్లోలీ స్లో పాయిజన్ లాగా మన ముగ్గులోకి దింపుతుంది, పాపంలోకి దింపుతుంది, పాపంలో లాలన చేస్తుంది. లాలన చేసి మనకేం హాని జరగట్లేదు, నష్టం జరగట్లేదులే అన్నట్లుగా కొంతకాలం నడిపించిన తర్వాత ఒక్కసారిగా మన మీద దాడి చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను ఏమయ్యాడు? వెక్స్ అయిపోయాడు. సంసోను ఏమైపోయాడు? ఆవిడ తొందర పెట్టినందున ప్రాణం విసికి చావు కోరాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పాపపు చక్రాన్ని చూస్తున్నాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది సిన్ సైకిల్. పాప చక్రం కూడా ఇదే మనకు కనబడుతుంది. సో ఈ విధముగా ఆయన చావు కోరి ఆయన రహస్యాన్ని చెప్పేశారు. రహస్యం ఏంటంటే, ఇంతవరకు నా తల మీద నేను నాజీరును, పుట్టుకతోనే నాజీరును, మంగళకత్తి నా తల మీదకి రాలేదు, నన్ను క్షౌరం చేసినారు, నా బలం పోను అని చెప్పేసేసారు. అంటే చావు అంటే ఇంకా అతను డిసైడ్ చేసుకున్నాడు. ఆ విధంగా సాతాను సంసోను మోసం చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మోసం చేసింది? సాతానుకు చోటు ఇచ్చాడు, సాతానుకు అవకాశం ఇచ్చాడు. సో ఈ విధముగా ఆవిడ ఒక మంగళవాడిని పిలిపించి తనకు ద్రాక్షారసం తాపించి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా క్షౌరం చేయిస్తుంది. చేయించిన తర్వాత ఫిలిష్తీయులు కబురు పట్టి ఒక్కసారికి రండి అని చెప్తుంది. వారు వస్తారు. వచ్చిన తర్వాత సంసోను ఫిలిష్తీయులు వచ్చారు, ఇదిగో లెమ్ము అని అంటది. సంసోను ఒక్కసారిగా తన జడలు విరచి మిమ్మల్ని ఇట్లా అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, యెహోవా ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయాను. 16వ అధ్యాయము 20వ వచనం. 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనక అతని నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరుజుముకుందును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు.
యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్ విచ్ హి డిడ్ నాట్ నో, హి న్యూ నాట్. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భయంకరమైన పాపంలోనికి సంసోను వెళ్ళిపోయాడు. పదే పదే మనం అదే పాపం చేస్తే సంసోను దేవుడు విడిచినట్లుగా మనల్ని కూడా దేవుని ఆత్మ విడిచిపెడతాం. పదే పదే ఏదైనా రహస్య పాపం మనకు తెలియకుండా మనం వేధిస్తున్నప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయకపోతే, సరి చేసుకోకపోతే, పశ్చాత్తాపడి దేవుని వాక్యం ద్వారా దాన్ని మనం దేవుని రక్తంలో కడుక్కొనకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. దేవునికి మనకి ఎడబాటు కలుగు చేస్తుంది. దేవుని మన నుంచి దూరం చేస్తుంది. అది భయంకరం. ఏమైనటువంటి దేవుని బిడ్డ. ఆ తర్వాత ఏమైంది? వారు ఆయన్ని పట్టుకున్నారు, బంధించారు, కండ్లు ఓడబెరికారు, గానుగా రుద్దటానికి ఆయన్ని వెట్టి చాకిరీ చేయించారు, దాసుడుగా చేశారు, కొట్టుంటారు, హింసించి ఉంటారు, వారు పగంతా తీర్చుకుని ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ శత్రువుకు విజయము. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, రిమెంబర్, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మా దాగోను దేవత సంసోను మాకు అప్పగించింది అని అతిశయిస్తూ వారు పండుగ చేసుకుని, ఒక వేడుక చేసుకొని అక్కడ వారు తినుచు త్రాగుచు వారు దేవతను స్తుతిస్తా ఉన్నారు. మన సమయం లేదు, మీరు తర్వాత చదువుకోండి. 23వ వచనంలో మనం చూసినట్లయితే, దాగోను దేవతే మా శత్రువైన సంసోను అప్పగించింది అని వారు పండుగ చేసుకుంటున్నారు, వేడుక చేసుకుంటున్నారు. 24 చివరి భాగంలో మనం చూసినట్లయితే మా వారు తమ దేవతను స్తుతించిరి అని ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు అన్ని జనులు వారి దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఎవరిని బట్టి? లోకరక్షకుడు, దేవాతి దేవుడు అయినటువంటి దేవుడు అభిషేకించినటువంటి సంస్థలను బట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్వైట్ ఆపోజిట్. దిస్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. కాబట్టి మన జీవితంలో మనము దేవునికి మహిమకరంగా ఉంటున్నామా? మన జీవితం ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుందా? ఒక పాట ఉంటుంది. ఆ పాట ఏంటంటే, నీ వలన దేవుని నామము దూషింపబడుచున్నదా, నీ వలన దేవుని నామం మహింపరచబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదనే పాట ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూసినట్లయితే వారు వేడుక చేసుకొని సంసోన్ని వారు ఒక వేడుకలో ఒక ఆట బొమ్మలాగా ఆడిస్తూ ఉన్నారు. కళ్ళు లేవు, బలం లేదు, ఏమి లేదు. అయితే మెల్లమెల్లగా తన యొక్క తల వెంట్రుకలు పెరగడం ప్రారంభించాయి. ఆ తర్వాత వారు ఒక వేడుకను ఏర్పాటు చేశారు. ఆ దాగోను దేవత గుడి, పెద్ద గుడి, దాదాపు కొన్ని వేల మంది అక్కడ ఉంటారు. పైన ఉంటుంది, గ్యాలరీ ఉంటుంది, కింద ఉంటుంది. దానికి 2 మూల స్తంభాలు ఉంటాయి. సో ఆ యొక్క దాగోను మందిరంలో వారు తినుచు త్రాగుచు వారి దేవతను స్తుతిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వేడుకలో ఏం చేస్తారంటే వాళ్ళు చాలా పైశాచిక ఆనందాన్ని పొందుతారు. వినోద కార్యక్రమాలు వారు చేస్తారు. ఖైదీలను చిత్రహింసలు పెట్టి వారు సంతోషిస్తారు ఆ వేడుకలు. అలాగనే సంసోను చిత్రవద చేసి ఆయన్ని చిత్రవాదకు గురి చేసి పైశాచిక ఆనందం పొందాలని సంసోన్ని తీసుకొచ్చారు. అప్పుడు సంసోను అన్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందంటే వేడుక జరుగుతుంది, దాగోను దేవతలు అన్నారు. అప్పుడు ఈ యొక్క నేను నుంచోలేకపోతున్నాను, నాకు కొంచెము ఆ స్తంభాల దగ్గర నన్ను పట్టించు, ఆ స్తంభాలు ఎక్కడో నా చేతులకు పట్టించు అని తను తీసుకొచ్చిన పరిచారకుడు చెప్పారు. అప్పుడు ఆయన ఆ స్తంభాలకు 2 చేతులను పట్టిస్తాడు. అప్పుడు సంసోను పశ్చాత్తాపడతాడు, ప్రార్థన చేస్తాడు. చూడండి, 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒకే మారు దండించి పగ తీర్చుకునమని యెహోవాకు మొరపెట్టి 29. ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను, ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని 30 కూడా చదువు. నేనును ఫిలిష్తీయులను చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవము లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. సంసోను
ప్రార్థన చేస్తున్నాడు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాం, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభా, నేను పాపం చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నేను మిమ్మల్ని అవమానపరిచాను. అయితే ఫిలిష్తీయులు అతిశయిస్తున్నారు, వారి దేవతను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారి దేవత నన్ను అప్పగించిందని అనుకుంటున్నారు. ప్రభా, ఇది జరగకూడదు, నన్ను క్షమించు, నన్ను కరుణించు. విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో కన్నులు పెరికేశారు, మరి కన్నీళ్ళు వచ్చిందో తెలియదు. సో ఏడుస్తూ దుఃఖపరుస్తూ ఆత్మలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొర విన్నాడు, ఆయన క్షమించి ఏం చేశాడు, ఆయన బలాన్ని అనుగ్రహించాడు. వెంట్రుకలు లేకుండానే బలం వచ్చింది. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, కొంచెం వెంట్రుకలు మాత్రం వచ్చినాయి అంటే వెంట్రుకల్లో బలం ఉందని కాదు, వెంట్రుకలు ఉండడాన్ని బట్టి సంసోనికి బలం వచ్చిందని కాదు, కానీ వెంట్రుక ఒక సూచన మాత్రమే. తల వెంట్రుకలు, పొడవైన వెంట్రుకలు, దేవుని యొక్క ఆత్మ సంసోన్ మీద ఉండడాన్ని బట్టి ఆయన బలాన్ని పొందుకున్నాడు. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, బలం పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు కృపామయుడు, దయామయుడు, కరుణ కలిగిన దేవుడు. మనం ఎంత ఘోరమైన పాపం చేసినా పూర్ణ హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో మనం రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, ప్రభు ప్రొప్పరకు వేడుకున్నప్పుడు ఆయన కృపామయుడు, కరుణామయుడు, దయామయుడు, మరి కోపించటకు నిదానించేవాడు కనుక ఆయన మనం క్షమించి మరలా తిరిగి మన బలాన్ని ఇస్తాడు. సంసోను బలం తెచ్చుకున్నాడు, ఆ 2 స్తంభాలను కూలి చేశాడు. ఒక్కసారి 3000 మంది చనిపోయారు. 20 సంవత్సరాల సంసోను ఇజ్రాయెల్ని ఇజ్రాయెల్ న్యాయాధిపతిగా ఉన్నాడు. తన తండ్రి సమాధిలో అతను పెట్టారు. సో ఓవరాల్ గా మన సంసోన్ని మనం చూసినట్లయితే, సంసోను పుట్టుకతోనే నాజీరు చేయబడిన వాడు, ఎన్నుకొనబడిన వాడు, ఆత్మచేత అభిషేకించబడిన వాడు. ఆరంభము చక్కగా ఉన్నది. ఆయన ఫిలిష్తీయులను కూడా ఓడించినటువంటి బలాఢ్యుడు, బలశాలిగా ఉన్నాడు. అయితే సంసోను కొన్ని పొరపాట్లు చేశాడు. తన సుబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకున్నాడు. నంబర్ 1, ఆయన ఫిలిష్తీయుల స్త్రీని వివాహం చేసుకోవాలని ఆశపడి ఉన్నాడు. దట్ ఈస్ రాంగ్. తర్వాత ద్రాక్ష తోటల వైపుకుండా వెళ్ళాడు. ఆ ద్రాక్ష పండ్లను తిన్నాడో లేదో రాయబడలేదు, కానీ ముట్టాడు, అటువైపు వెళ్ళాడు. తర్వాత అపవిత్రమైనటువంటి కళేబరాన్ని ముట్టి అపవిత్రుడయ్యాడు. అయినా కూడా దేవుని ఆత్మ దేవుని కృప ఇంకా తెలుసుకుంటాడు. నేను ఇతని ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలి, రక్షించాలి అని అనుకున్నాడు కనుక అనేక అవకాశాలు సంసోనికి ఇచ్చాడు, కానీ సంసోన్ వాటిని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత కోపించి తన భార్యని విడిచి వెళ్ళిపోయాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. సదేపు లోయలో ఉన్నటువంటి ఆ లోయలోనికి వెళ్ళాడు. సోరేకు లోయకి వెళ్ళాడు. సోరేకు లోయ, అసలు లోయ అనేటువంటిది దిగువ ప్రాంతానికి సూచన, అది అట్టడుగు స్థానానికి సూచన, ఆత్మీయ దిగజారిపోయేటువంటి స్థానానికి సూచన. ఆ లోయలు ఎవరుంటారు అంటే మరి బలహీనులు, తర్వాత రహస్యంగా ఉండాలనుకునేటువంటి వారు, ఎవరు కనబడకుండా జీవించాలనుకునేటువంటి వారు ఉంటారు. అలాంటి ప్రాంతానికి సోరేకు లోయకి వెళ్ళాడు. తద్వారా దెలీలా అనే స్త్రీని మోహించాడు అని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెలీలా అనేటువంటి స్త్రీని మోహింపగా 16:4 చూసినట్టు, పిమ్మట అతను సోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా, లస్ట్ ఆఫ్ ఫ్లెష్. ఈ విధంగా సంసోను దేవుని చిత్తం మెరకుండా, ఇజ్రాయెల్ ప్రజలతో ఉండకుండా, తన జీవితకాలం అంతా అన్ని జనుల దేశాల్లోనే తిరుగుతూ తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. అయితే దేవుని ఆత్మ అతను విడిచిపోలేదు, చివరి వరకు ఉన్నాడు. దెలీలా వరకు దేవుని ఆత్మ అతను వింటూనే వచ్చింది. సంసోనుకు ఆల్రెడీ ఒక అనుభవం ఉంది. ఏం అనుభవం? విప్పుడు కథ వేసినప్పుడు, ఆ విప్పుడు కథను ఫిలిష్తీయులు విప్పలేనప్పుడు తన భార్య కూడా ఎలాగనే తను శోధించింది. ప్రతి దినము ఏడ్చి ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పమని అడిగింది. అప్పుడు మోసపోయాడు. ఆ అనుభవం ఉన్నా కూడా సంసోను మరలా దెలీలా చేతులు అదే విధముగా ప్రతి దినము ఒత్తిడి చేయబడి, ప్రతి దినము ఆవిడ చేత మరి ఒత్తిడి చేయబడి, ఇక్కడ కూడా ఆయన ఏం చేశాడు, తొందర పెట్టబడి విసిగిపోయి చెప్పివేసి ఉన్నాడు. ఒక అనుభవం ఉంది కదా, అనుభవం నుంచి నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల మన జీవితాల్లో దేవుడు మన యొక్క పొరపాట్లను బట్టి కొన్ని అనుభవాల గుండా తీసుకెళ్తాడు. ఒక అనుభవం మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత
దానిలోని సత్యం నేర్చుకుని మరొకసారి అలాంటి సిమిలర్ అనుభవం మనకు వస్తే, పరీక్ష వస్తే, శోధన వస్తే మనం జయించాలి, గ్రహించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గ్రహింపు లేదు, సంశయం పడిపోయాడు. దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం సంశయాన్ని చూసినట్లయితే ఆత్మానుసారుగా ఆరంభించి శరీరానుసారుడు అయ్యాడు. చివరిలో పశ్చాత్తాపడాలనుకోండి, ప్రభు క్షమించాడు. విశ్వాస వీరుల క్రమంలో సంశయం ఉన్నాడు. అది సంశయానికి ఒక మంచి మంచి విషయము. పరలోక రాజ్యంలో ఆయన ఉంటాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా మన నూతన జీవితాన్ని ఆత్మానుసారంగా ఆరంభిస్తున్నాం. అయితే మనం దాన్ని ఎలాగ ముగిస్తున్నాం? గల్తీలకు కూడా అదే హెచ్చరిక చేస్తాడు. నేను కొద్ది నిమిషాలు అతి త్వరగా ముగిస్తాను. ఈ క్లాస్ తోటి మన సంవత్సరం గురించి ముగించుకుంటాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు చదివినట్లయితే, ఓ అవివేకులైన గల్తీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినటం వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ సామ్సన్స్ లైఫ్. ఆత్మానుసారించాడు, శరీరానుసారుడయ్యాడు. బట్ దట్ షుడ్ నాట్ బి ది కేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అలాగ ఉండకూడదని ప్రభు ఈ లేఖన భాగాన్ని మన కొరకే రాసి ఉంచారు. ఇంకా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1-6 వచనాలు, 8, 11, 15, 18 వచనాలు, ప్రతి వానికి మన సొంత భార్య ఉండవలను, తన సొంత బావిలో నుండి ఉడుకు నీరునే తాగవలను, వేశ్య యొద్దకు పోవద్దు. వేశ్యని గురించి అక్కడ జార స్త్రీ గురించి ఏం చెప్తాడంటే, అది తేనె కంటే నునుపైనది అని చెప్తాడనమాట. సో ఆ విధముగా మనము శరీరాశల విషయంలో, నేత్రాశల విషయంలో, జీవ డంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1-6 వచనాలు కొన్ని ముఖ్యమైన మనం చదువుకుంటాం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి, దానివల్ల కలుగు పలుము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడకలు మరణమునకు దిగుటకు దారి తీయను, దాని అడుగులు పాతాలను చక్కగా చేరను. సంసోను పాతాలని చేరవలసిన వాడు లక్కీగా చివరిలో పశ్చాత్తాపడ్డాడు, లేకపోతే నేరుగా పాతాళానికి వెళ్ళిపోయేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనకు తెలియదు అసలు మనం ఆ విధంగా వెళ్తున్నాము, మనం గొప్ప ప్రమాదం అపాయంలో ఉన్న విషయమే మనకు తెలియదు. తర్వాత రిలీజ్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ, నేత్రాశ మనిషిని పాతాళానికి తీసుకుని వెళ్ళను. వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్. దేవుని ఆత్మ నుండి మనం వేరుపరుస్తూ దేవుని ఆత్మ మనం వెడలిపోవు. సౌలును కూడా విడిచి దేవుని ఆత్మ వెడలిపోయింది. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. దేవుడు మనల్ని ప్రేమించి, కరుణించి, పాపులమైన మనం రక్షించి, పవిత్రులుగా, నీతిమంతులు, యథార్థమంతులుగా చేసినప్పుడు ఈ దేహంతో మనం దేవుని మహిమపరచాలి. మన ద్వారా దేవుడి నామానికి మహిమ రావాలి. ఇవన్నీ మన బుద్ధి కలగటానికి దేవుడు రాసి ఉంచాడు. సంసోను జీవితాన్ని మనం గమనించినట్లయితే, సంసోను మరి మొదట్లో విజయాన్ని సాధించాడు, ఆత్మానుసారంగా ఉన్నాడు. సంసోను మంచి బలం కలిగినటువంటి వాడు. తర్వాత సంసోను చివరిలో ఓడిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. సో అల్టిమేట్గా మనం చూసినట్లయితే అతను నైతికంగా భ్రష్టుడైపోయాడు. కాబట్టి అతను మనం సానుభూతితో అర్థం చేసుకున్నాలి. బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతలో మనం అలానే ఉంటూ కొనసాగుతుంటే, అది ఎక్కువైనప్పుడు, పాపం వెంబడి పాపం పెరిగిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు చివరికి అది మరణమునకు దారితీయను. కాబట్టి అలాగూ ఉండకూడదు. వాస్తవానికి దేవుడు సంసోనుని ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి. మనం అంతకుముందు యోప్తా గురించి చదువుకున్నాం, అంతకుముందు మనం గిడియోని గురించి చదువుకున్నాం. వారు ఏం చేశారు? సైన్యం వెంటబెట్టుకొని శత్రువులను ఓడించారు. అయితే ఏ సైన్యాన్ని నడిపించలేదు, ఏ యుద్ధము ఇజ్రాయేల్ ప్రజల కొరకై చేయలేదు. తన సొంతగా తన సుబుద్ధిని ఆధారం చేసుకుని తనకి ఏది నచ్చిందో అది చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ షుడ్ నాట్ బి లైక్ దాట్. వాక్యానుసారంగా ఆత్మీయ యుద్ధం మనం చేసేటప్పుడు వాక్యానుసారంగా
వాక్యం అనే ఖడ్గము సర్వాంతం వచ్చింది ధరించుకొని మనం చేయాలి. కానీ మనం ఆలోచించుకొని మనం కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మన సొంత జ్ఞానాన్ని బట్టి మనం ఆత్మీయ యుద్ధాలు చేస్తే ఓడిపోయేటువంటి వారంగా ఉంటాం. సో చివరిగా మనం చూసినట్లయితే సంసోనుకు యేసుక్రీస్తు కొన్ని పోలికలు ఉన్నాయి. సంసోను కూడా నాజీరు చేయబడిన వాడే, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించబడడానికి ఏర్పరచుకొని వాడే. యేసుక్రీస్తు కూడా ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి వచ్చాడు. తల్లి గర్భంలో నాజీరు చేయబడ్డాడు. ఆయన తల్లి గర్భంలోని పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు యేసుక్రీస్తు. తర్వాత పరిశుద్ధాత్మతో సంసోను నడిపించబడ్డాడు, యేసుక్రీస్తు నడిపించబడ్డాడు. అయితే కొంతకాలానికి సంసోను శరీరానుసరుడయ్యాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా కలువరిలో నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. వీరిరువురు కూడా ప్రత్యేకింపబడిన వారే. అయితే సంసోను కొంతకాలానికి పాపంలో జీవించాడు. యేసుక్రీస్తు పరిశుద్ధముగా ఆయన జీవించాడు, మన కొరకు ప్రాణం అర్పించాడు. మరణ సమయంలో సంసోను ప్రార్థించాడు. యేసుక్రీస్తు కలువరిశిలువ మీద నుండి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. కీప్ దెమ్ హోలీ అని మన కొరకు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. సాంక్టిఫై దెమ్, ప్రభావిని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేశాడు. నేను ఎక్కడ ఉంటాను, వీరు కూడా నా దగ్గర ఉండాలి అని ప్రార్థన చేశాడు. సంసోను కోపంతో చేతులు చాపాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో 2 చేతులు ప్రేమతో అలాగ చాపాడు. సంసోను చనిపోయాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణం జయించి తిరిగి లేచాడు. అయితే సంసోను కూడా తర్వాత లెగుస్తాడు అనుకోండి. సో ఈ విధముగా క్రీస్తుని పోలి మనం నడుచుకున్నాలి. భక్తుల గురించి ఎందుకు దేవుడు రాశాడంటే మనం వారి నుంచి పాఠాలు నేర్చుకుంటామని రాశాడు. కాబట్టి ఈ పాట అందుకని దేవుడు ఈ దినాన మనకి లెసన్స్ నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెట్ us dedicate ourselves to God. Let us give no space to the flesh, the lust of flesh. శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి, వ్యామోహానికి కానీ, యలోక ఆశలు కానీ వేటికి మనం తావేక వాటిని సిలువ వేస్తూ, వాటిని వాక్యం ద్వారా వాటిని మనం జయిస్తూ, యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుంటూ మనం పవిత్రులుగా ఉంచుకుంటూ దేవునికి మహిమకరంగా ఉండాలని, దేవుని మహిమను పొందుకొని ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్నేహ విల్ ప్రే అండ్ క్లోజ్. ఓకే సార్, ప్రే